భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించనుండగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను ప్రభుత్వం ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయస్థానం, పోలీసు అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు, యువత, ప్రజాప్రతినిధులు పాటించి సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్, చెస్, మత్స్య, పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి లైఫ్ జాకెట్లు సమకూర్చాలని, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఏ విధంగా వెళ్ళాలి, ఎలా నిమజ్జనం జరపాలనేటువంటి అంశంపైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, వేములవాడ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వేనాడు పట్టణ ప్రముఖులు, వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సెస్కు సంబంధించి ఇతరత్ర అందరం కూడా వేనాడు పట్టణంలో అదేవిధంగా నిమజ్జనోత్సవ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది. నిర్వాహకులకు, ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి బాధ్యులు, మీ కాలనీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు, ఇతర పెద్దలు, దాతా హృదయులు మీకు సహకారం చేసిన వల్ల ఆలోచన విధానం, ప్రభుత్వం పక్షాన చెప్పేటువంటి సూచనలు, పోలీస్ యంత్రాంగం ద్వారా చెప్పేటువంటి సూచనలు, రెవెన్యూ విభాగం కలెక్టర్ గారి ద్వారా వచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో ఓ చక్కటి ఆలోచనతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ గణేశుడి కృపా కటాక్షాలకు మనం అందరం కూడా ప్రీతి పాత్రం కావాలి. వారి ఆశీస్సులు అందుకోవడానికి కోసం మనం అందరం కూడా సదా భక్తిభావంతో సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఆలయ మంటప నిర్వాహకులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నా. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని చూడుతానని చెప్పని మరి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్న 16వ తేదీన సోమవారం నాడు వేములవాడలో ఆనవాయితీగా మనం కొన్ని క్రమ పద్ధతులు పెట్టుకుని ఏ విధంగా అయితే నిమజ్జనోత్సవంలో కార్యక్రమం పాల్గొంటున్నాం అదేవిధంగా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుతా ఉన్నా.